హే హాయ్ గైస్, మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ శివరాత్రి అయితే ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. ఇయర్ తిరునాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. లైటింగ్ ప్రభలు చాలా బాగా వేశారు. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ చాలా ఉంటాయి. మనకైతే ఒక మంచి ఫన్ టైం అయితే దొరుకుతుంది. ఫస్ట్ అయితే మేమైతే గేమ్స్ వైపు అయితే వచ్చేసాం. స్టార్టింగ్ మాకైతే ఈ రింగ్స్ గేమ్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు ఒక 5 రింగ్స్ ఇస్తారు. ఆ 5 రింగ్స్ ని మనం ప్రాపర్ గా ఏ ఐటమ్ లో విసిరేస్తే ఆ ఐటమ్ మనకి ఇస్తారు. ఈ గేమ్ కి టికెట్ వచ్చి 20 రూపీస్ అంతే. మనకైతే ఒక్క రింగ్ కూడా ప్రాపర్ గా అవ్వలేదు. సో ఇంక గేమ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా పక్కనే జైంట్ వీల్ తిరుగుతుంటే జైంట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి అటు అయితే వెళ్ళిపోయాము. నేనైతే జైంట్ వీల్ ఎక్కడానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా ఎట్ ద సేమ్ టైం భయం కూడా ఉంటుంది. సో అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళకుండా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తాను నాతో పాటు. అయితే ఇదైతే చాలా పెద్ద జైంట్ వీల్. నైట్ టైం స్పెషల్గా ఎవరైతే తిరునాళ్ళకి వెళ్తే ఖచ్చితంగా జైంట్ వీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే. లైటింగ్, స్టాల్స్ భలే అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంత చెప్తున్నాను కదా, మళ్ళీ నాకే జైంట్ వీల్ ఎక్కిన కానీ భయం మొదలవుతుంది. ఒక రౌండ్ బాగుంటుంది, ఇంకెప్పుడైతే వాళ్ళు స్పీడ్ పెంచుతారు ఇంకా అప్పుడు ఎప్పుడెప్పుడు దింపేస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. నేను ఇంకా జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేద్దాం, తిరునాళ్ళ వ్యూ మొత్తం బాగుంటుంది అనుకున్నా. బట్ అంత సాహసం చేయలేదు, ఎందుకంటే ఫోన్ వదిలేస్తానని అర్థమైపోయింది. సో ఇంక మేమైతే జైంట్ వీల్ తిరిగేసిన తర్వాత ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ స్టాల్స్ వైపు అయితే వచ్చేస్తాం. ఇంకా చిన్నపిల్లలకి అయితే చెప్పవసరం లేదు, ఏంటంటే అన్ని గేమ్స్ ఉంటాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే. ఇంకా ఈ ప్రభలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏంటంటే ఇంకా స్టేజెస్ వేస్తారు. ఇంకా ఈ నైట్ మొత్తం ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెంట్ మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చుట్టుపక్కల ఊర్లలో చుట్టాలు, ఫ్రెండ్స్ ఇంకా అందరూ వస్తారు. చాలా బాగా జరుగుతుంది ఈ ఫెస్టివల్ మా ఊర్లో అయితే. ఎప్పట్లాగే ఇయర్ కూడా శివరాత్రి అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా క్రౌడ్. ఇది ఇంకా 11:30 ఆ టైమే. ఇంకా చాలా ఫుల్గా అవుతుంది ఇంకా ఉండే కొద్దీ. చాలా రష్ ఉంటుంది ఇంకా. సో వెహికల్స్ని కూడా లోపలికి అయితే అలో చేయరు, పోలీసులు ఉంటారు. ఇంకా బయట ఆపేస్తారు రోడ్ సైడ్ అట్టే. సో ఇంక మేము ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా నచ్చుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా అసలు ఈ లొకేషన్ ఏంటో గెస్ట్ చేశారా? గెస్ట్ చేసి ఉంటే అది కూడా కామెంట్ చేసేయండి. అంతే వీడియో. బాయ్.